మొన్న జింబాబ్వేతో జరిగిన సిరీస్లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపేశాడు. నిజానికి ఈ బుడ్డోడి బరిలోకి దిగితే ప్రత్యర్థికి చుక్కలే అన్నట్టుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకుని 15 ఏళ్ళు కాదు, నాకు 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడిని అన్నట్టు నిరూపించుకున్నాడు. అయితే భారత ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ కోసం ఈస్ట్ జోన్ తూర్పు మండలం బలమైన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించి ఉండగా, ఇటీవల జింబాబ్వే టూర్లో అద్భుతంగా రాణించిన ఈ వైభవ్ సూర్యవంశీ యువ సంచలనానికి అనూహ్యంగా వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించి ఆశ్చర్యపరిచారు. దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ ప్రకటించిన జట్టులో అందరి దృష్టి బీహార్ యువ కిరీటమైన వైభవ్ సూర్యవంశీ పైన నిలిచింది. కేవలం 15 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లో వైస్ కెప్టెన్ బాధ్యతలను స్వీకరించడం అంటే అదొక మైలురాయని చెప్పుకోవాలి. ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఇటీవల తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు కదా. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ జింబాబ్వే పై మాత్రం విశ్వరూపం చూపించాడు. హరారే వేదికగా 3 T20 మ్యాచ్ల్లో తను కేవలం మూడో మ్యాచ్లో 49 బంతుల్లో 81 పరుగులు బాదాడు. ఈ సిరీస్లో మొత్తం 151 పరుగులు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే 8 మ్యాచ్లే ఆడినప్పటికీ కూడా తన అటాకింగ్ స్టైల్ పైన సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. ఈస్ట్ జోన్ జట్టు పగ్గాలను భారత్ స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతికి అప్పగించారు. T20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడైన ఇషాన్ కిషన్ ఇక ఇటీవల జింబాబ్వేతో జరిగిన వైట్ బాల్ సిరీస్లో కూడా బాగానే మంచి ఫామ్ కనబరచడంతో ఇక మళ్ళీ టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం చేయాలనుకుని ఆరాటపడుతున్న కిషన్కు దులీప్ ట్రోఫీ ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఈస్ట్ జోన్ బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఎందుకనంటే షమీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గాయం కారణంగా దూరమైన మహమ్మద్ షమీ ఈ టోర్నీ ద్వారా తిరిగి సత్తా చాటుతున్నాడు. షమీతో పాటు మరొక భారత్ పేసర్ ముఖేష్ కుమార్, స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ కూడా ఈ యొక్క ఈస్ట్ జోన్లో అదనపు బలంగా మారనున్నారు. ఇక ఆగస్టు 23 నుంచి ఈ దులీప్ ట్రోఫీ సమరం అయితే ప్రారంభం కాబోతుంది.